పెద్ద పెద్ద లక్ష్యాలను నిజం చేసుకోవడం ఎలా? దీనికోసం ఒక పవర్ఫుల్ మెంటల్ టెక్నిక్ ఉంది. దాని గురించే మనం ఇప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం. చాలామందికి వాళ్ళ లైఫ్లో గొప్ప గొప్ప గోల్స్ ఉంటాయి కదా, కానీ ఇప్పుడున్న పొజిషన్కి వాళ్ళు వెళ్ళాలనుకుంటున్న చోటికి మధ్యలో ఏదో ఒక పెద్ద గ్యాప్ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఏ దారిలో వెళ్ళాలో ఒక క్లారిటీ ఉండదు. సరే, ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఒక సొల్యూషన్ ఉంది. అదే విజువలైజేషన్. ఇది మన విజయానికి ఒక మెంటల్ బ్లూ ప్రింట్ లాగా పనిచేస్తుంది. ఇంతకీ ఏంటిది, ఎలా పనిచేస్తుంది చూద్దాం. విజువలైజేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే పగటి కలలు కనడం కాదు. ఇది చాలా ఫోకస్డ్గా చేసే ఒక మెంటల్ ఎక్సర్సైజ్. మనం ఏదైతే సాధించాలి అనుకుంటున్నామో దాన్ని ముందే మనసులో ఒక సినిమా చూసినట్టు ఊహించుకోవడం. అది ప్రతి చిన్న డీటెయిల్తో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద బిజినెస్ డీల్ సక్సెస్ అయినట్టు, అక్కడ ఏం మాట్లాడుతున్నాం, ఎలా ఫీల్ అవుతున్నాం, ఇలా అన్నీ ముందే మానసికంగా రిహర్సల్ చేయడం అన్నమాట. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మనకి ఒక క్లారిటీ ఇస్తుంది. అంటే మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు దానికి చేరటానికి ఏం చేయాలి, ఎలాంటి అవకాశాలు మనకు అవసరం అనే విషయాల్ని మన బ్రెయిన్కి స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక రెండోది, ఇది మనల్ని బాగా మోటివేట్ చేస్తుంది. ఎలా అంటే విజయం సాధించాక వచ్చే ఆనందాన్ని మనం ముందే ఫీల్ అవుతాం. ఆ ఫీలింగే మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకి వెళ్ళటానికి కావలసిన ఫ్యూయల్లా పనిచేస్తుంది. ఇక మూడోది, ఇది మనలో కాన్ఫిడెన్స్ని విపరీతంగా పెంచుతుంది. ఎందుకంటే ఒక పనిని మనం పదే పదే మనసులో సక్సెస్ఫుల్గా చేసినప్పుడు మన బ్రెయిన్కి ఓకే, ఇది మనం ఆల్రెడీ చేసేసాం అనే ఫీలింగ్ వస్తుంది. అప్పుడు రియల్గా చేసేటప్పుడు భయం తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇదంతా ఏదో ఊరికే చెప్తే ఫీల్ గుడ్ ముచ్చట కాదు. దీని వెనుక పక్కా సైన్స్ ఉంది. న్యూరో సైన్స్ దీనికి గట్టి ఆధారాలిస్తోంది. ఎక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మన బ్రెయిన్కి మనం నిజంగా ఒక పని చేస్తున్నా లేదా దాన్ని చాలా డీటెయిల్డ్గా ఊహించుకుంటున్నా పెద్ద తేడా తెలియదట. రెండు సందర్భాల్లోనూ దాదాపు ఒకే రకమైన న్యూరల్ పాత్వేస్ యాక్టివేట్ అవుతాయి. అంటే ఊహించడం ద్వారా కూడా మనం ఒక స్కిల్ని నేర్చుకోవడానికి మన బ్రెయిన్ని ట్రైన్ చేయొచ్చు అనమాట. అంతేకాదు, ఈ ప్రాసెస్ మన బ్రెయిన్లో ఉండే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ లేదా RAS అనే ఒక ఫిల్టర్ని కూడా ట్రైన్ చేస్తుంది. దీని పని ఏంటంటే మన చుట్టూ ఉన్న సమాచారంలో మనకు ఏది ముఖ్యమో దాన్ని ఫిల్టర్ చేసి చూపించడం. మనం ఒక లక్ష్యాన్ని విజువలైజ్ చేసినప్పుడు ఆ లక్ష్యానికి సంబంధించిన అవకాశాలు, మనుషులు, ఇన్ఫర్మేషన్ అన్నీ మన కంటపడేలా చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, మనం ఒక కొత్త కారు కొనాలనుకున్నప్పుడు సడన్గా ఆ కారే రోడ్ మీద ఎక్కడ చూసినా కనిపిస్తుంది కదా, అదనమాట మ్యాటర్. ఓకే, దీని వెనక ఉన్న సైన్స్ బాగుంది. మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి? సమర్థవంతంగా విజువలైజ్ చేయడానికి ఒక స్టెప్ బై స్టెప్ పద్ధతి ఉంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఎఫెక్టివ్ విజువలైజేషన్ కోసం ఒక 5 స్టెప్స్ ఫార్ములా ఉంది. అవేంటంటే, 1 స్పష్టమైన నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోవడం, 2 మన 5 ఇంద్రియాలను ఉపయోగించడం, 3 ఆ సక్సెస్ ఫీలింగ్ని బలంగా అనుభూతి చెందడం, 4 ఊహని ఆచరణతో కలపడం, 5 రోజు ప్రాక్టీస్ చేయడం. ఈ 5 స్టెప్స్ని ఫాలో అయితేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఒక్కో దాని గురించి వివరంగా చూద్దాం. మొదటిది చాలా ముఖ్యమైనది. లక్ష్యం చాలా స్పెసిఫిక్గా, డీటెయిల్డ్గా ఉండాలి. మనసులో ఎలాంటి కన్ఫ్యూషన్కి తావుండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మంచి ఉద్యోగం కావాలి అనుకోవడం వేగ్ గోల్. దానివల్ల బ్రెయిన్కి ఏం చేయాలో తెలీదు. అదే జనవరి 1, 2026 నాటికి నేను హైదరాబాద్లోని XYZ కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ టీమ్ లీడ్గా 15 లక్షల ప్యాకేజీతో పనిచేస్తున్నాను అని చాలా స్పెసిఫిక్గా అనుకుంటే అప్పుడు మన బ్రెయిన్కి ఒక క్లియర్ డైరెక్షన్ దొరుకుతుంది. సరే, గోల్ క్లియర్గా సెట్ చేసుకున్న తర్వాత రెండో స్టెప్, ఆ ఊహను వీలైనంత రియల్గా మార్చడం. దీనికి మన 5 ఇంద్రియాలను వాడాలి. అంటే ఆ ఆఫీస్ ఎలా ఉంది, కంప్యూటర్ కీబోర్డ్ టైప్ చేస్తుంటే వచ్చే సౌండ్, కొత్త ప్రాజెక్టు గురించి టీంతో మాట్లాడుతున్న మాటలు అన్నీ వినాలి, చూడాలి, ఫీల్ అవ్వాలి. ఇక మూడో స్టెప్, ఇమోషన్ని యాడ్ చేయడం. ఆ సక్సెస్ని సాధించినప్పుడు కలిగే ఆనందం, గర్వం, సంతృప్తి, ఈ శక్తివంతమైన భావోద్వేగాలను నిజంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇమోషన్స్ మన బ్రెయిన్ మీద చాలా పవర్ఫుల్ ఇంపాక్ట్ చూపిస్తాయి. అయితే ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. విజువలైజేషన్ అంటే కేవలం కళ్ళు మూసుకొని ఊహించుకోవడం కాదు. ఇది పనికి రీప్లేస్మెంట్ అస్సలు కాదు. ఇది పనికి ఒక క్యాటలిస్ట్, అంటే ఒక ఉత్ప్రేరకం మాత్రమే. ఆ పెద్ద లక్ష్యాన్ని నిజం చేసుకోవడానికి రోజూ మనం చేయాల్సిన చిన్న చిన్న పనులకి ఇది దారి చూపిస్తుంది. సో ఊహకి ఆచరణ కూడా తోడవ్వాలి. ఇక చివరిది 5వ స్టెప్, కన్సిస్టెన్సీ. ఈ ప్రాసెస్ని రోజూ ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు జస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాలు
ముఖ్యంగా ఉదయం లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు ప్రాక్టీస్ చేస్తే ఈ లక్ష్యాలన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లోకి బలంగా వెళ్ళిపోతాయి. సో రోజు చేయడం చాలా ముఖ్యం. ఇలా రోజు కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయడం వల్ల టాప్ అచీవర్స్లో కామన్గా కనిపించే ఒక స్పెషల్ మైండ్ సెట్ మనలో డెవలప్ అవుతుంది. ఆ మైండ్ సెట్కి బేసిక్ ప్రిన్సిపల్ ఒక్కటే: పెద్దగా ఆలోచించాలి, పెద్ద కలలు కనాలి. మన ఆలోచనలకి మనమే లిమిట్స్ పెట్టుకోకూడదు. మన విజన్ ఎంత పెద్దగా ఉంటే మనం సాధించేది కూడా అంత గొప్పగా ఉంటుంది. ఈ మైండ్ సెట్ వెనుక ఉన్న కోర్ ప్రిన్సిపల్స్ చాలా సింపుల్. 1, ఇప్పుడున్న పరిస్థితుల గురించి కాకుండా మన ఫ్యూచర్ విజన్ మీద ఫోకస్ పెట్టాలి. 2, ఆ విజన్పై అస్సలు అనుమానం లేకుండా అచంచలమైన నమ్మకం ఉంచాలి. 3, సక్సెస్ అనేది లక్ వల్ల రాదని, సరైన ప్రిపరేషన్కి అవకాశం తోడైనప్పుడే వస్తుందని అర్థం చేసుకోవాలి. మరి ఆ ప్రిపరేషన్ ఏంటి? ఈ విజువలైజేషనే మన అల్టిమేట్ మెంటల్ ప్రిపరేషన్ అన్నమాట. సో ఇప్పుడు మిగిలిన ప్రశ్న ఒకటే: ఆ విజయాన్ని ఈ క్షణంలోనే చూడటానికి, అనుభూతి చెందటానికి, దాన్ని నిజం చేసుకోవడానికి చర్యలు తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా?